హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ 5వ తేదీకి సంబంధించి, అలాగే 4వ తేదీకి సంబంధించి, జూన్ 2020కి సంబంధించి చూసుకుందాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరిదాకా అయితే చూడండి. మనము నిన్న కరెంట్ అఫైర్స్ చెప్పుకోలేదు కదా, సో దాన్ని కూడా ఈ రోజు కలిపి అయితే చూద్దాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. జస్ట్ నేను ఒక 500 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ చూసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా నిన్న రాయకపోయింటే కింద లింక్ అయితే ఇస్తాను, రాయండి. అలాగే మే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా అప్డేట్ చేయడం జరిగింది, సో అది కూడా రాయండి. మే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది. ఎవరి దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే ఉన్నాయి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడు 5వ తేదీకి సంబంధించి, 4వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా సివిల్స్ ఎగ్జామ్ రాస్తా ఉంటే దానికి సంబంధించిన డేట్స్ అనేది ఈరోజు ఈవినింగ్ అయితే రావడం జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ అక్టోబర్లో పెడుతున్నారు, అక్టోబర్ 4వ తేదీ పెడుతున్నారు. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అనేది జనవరిలో అయితే పెడుతున్నారు. సో అప్డేట్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అయితే సివిల్స్ సంబంధించి అయితే రావడం జరిగింది. ప్రిలిమ్స్ అయితే అక్టోబర్ 8వ తేదీ, 4వ తేదీ నుండి అయితే స్టార్ట్ అవుతాయి సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే. ఓకే, ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిఐఐ నూతన అధ్యక్షుడుగా ఎవరు నియమితులయ్యారు అంటే ఉదయ్ కొటాక్. ఉదయ్ కొటాక్ గారు సిఐఐ నూతన అధ్యక్షుడిగా అయితే నియమితులవడం జరిగింది. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో దీనికి సంబంధించి ఇక్కడ కొత్త అధ్యక్షుడిగా ఉదయ్ కొటాక్ గారు అయితే నియమితులవడం జరిగింది. ఉదయ్ కొటాక్ గారు కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, కొటాక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి సిఇఓ అలాగే మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, సో ఆయన సిఐఐ నూతన అధ్యక్షుడిగా అయితే నియమితులవడం జరిగింది 2020-2021 సంవత్సరానికి గాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ అమాయక పిల్లల దురాక్రమణ రోజు ఎప్పుడు అంటే జూన్ 4. నిన్న మనం చూసుకుంటే అంతర్జాతీయ అమాయక పిల్లల దురాక్రమణ రోజు. ఓకే, సో శారీరక మానసిక వేధింపులకు గురైన పిల్లలు అనుభవించిన బాధలను గుర్తు చేయడం ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యము. సో జూన్ 4వ తేదీన మనము అంతర్జాతీయ అమాయక పిల్లల దురాక్రమణ రోజునైతే జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పారిశ్రామికవేత్తగా 2020 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారు అంటే కిరణ్ మజుందార్ షా. కిరణ్ మజుందార్ షా 2020 ఎంటర్ప్రీనర్గా అయితే ఇక్కడ పారిశ్రామిక వేత్తగా అయితే ఇక్కడ 2020 సంవత్సరానికి గాను ఎంపిక అవ్వడం జరిగింది. సో అవార్డు అయితే ఆమెకి రావడం జరిగింది. ఎవరికి అంటే కిరణ్ మజుందార్ షా. ఈమె ఎవరు అంటే బయోకాన్ కంపెనీకి సంబంధించిన సిఇఓ. ఓకే, సో బయోకాన్ కంపెనీ స్థాపించింది కూడా ఈమె. సో బయోకాన్కి సంబంధించిన సిఇఓ అయిన కిరణ్ మజుందార్ షాకి ప్రపంచ పారిశ్రామికవేత్తగా 2020 సంవత్సరానికి గాను అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇప్పుడే చెప్పాను కదా, కొటాక్ మహీంద్రా అధ్యక్షుడు ఉదయ్ కొటాక్, ఆయనకు కూడా 2014లో అయితే ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ బయోకాన్ కంపెనీ అనేది 1978లో 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే 11,000 మంది ఉద్యోగులు ఇందులో అయితే వర్క్ చేస్తున్నారు. ఇది ఒక బయోటెక్నాలజీకి సంబంధించిన కంపెనీ. కెమికల్స్ కానీ అలాగే ఫెర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివన్నీ తయారు చేసే కంపెనీ. సో వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఇట్లాంటివి తయారు చేసే కంపెనీ బయోటెక్నాలజీ కంపెనీ. సో ఈ బయోకాన్ కంపెనీని ఎవరు స్థాపించారంటే 1978లో కిరణ్ మజుందార్ షా. ఈమె ఒక లేడీ. సో ఈమెకు ఈ సంవత్సరం ప్రపంచ పారిశ్రామికవేత్త 2020 సంవత్సరానికి అవార్డు అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సెప్టెంబర్ 2020కు వాయిదా పడ్డ G7 సభ్య దేశాల వార్షిక సమావేశం అధ్యక్షత వహిస్తున్న దేశం ఏది అంటే అమెరికా. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఇదైతే వాయిదా అయితే వేయడం జరిగింది. G7 సమ్మిట్ అనేది వాయిదా అయితే వేయడం జరిగింది. సో ఎప్పటికి వాయిదా వేశారంటే సెప్టెంబర్ 2020కి అయితే వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ ట్రంప్ చూసుకుంటే ఈ G7ని G10గా మార్చి దాన్ని ఇండియాని కూడా ఈ G10లో తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ట్రంప్ అయితే అంటున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఆహ్వానం కూడా మోడీ గారికి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ G7 సమ్మిట్ అనేది సభ్య దేశాల సమ్మిట్ అనేది ఇక్కడ వార్షిక సమావేశం అయితే వాయిదా అయితే పడింది. సెప్టెంబర్ 2020కి అయితే వాయిదా పడింది. సో ఇది అమెరికాలో అయితే ఈ సంవత్సరం అయితే జరగబోతోంది. ఓకే, ఫుట్బాల్ 2022 ఆసియా మహిళల కప్కు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం ఏది? ఇవ్వనున్న దేశం ఏది అంటే భారత్. సో ఈ రోజు అయితే రావడం జరిగింది ఈ న్యూస్ అయితే.
సో ఫుట్బాల్ 2022, ఓకే, ఫుట్బాల్ 2022 ఆసియా మహిళల కప్, ఓకే, ఆసియా మహిళల కప్కి సంబంధించి ఫుట్బాల్ 2022లో జరగబోయే మ్యాచెస్ అనేది భారత్ అయితే ప్రాతినిధ్యం వహించబోతోంది. సో ఫస్ట్ ఇదే మనకు ఈ అవకాశం అయితే రావడం జరిగింది. ఆసియా ఫుట్బాల్ కప్ అనేది ఇక్కడ జరగబోతోంది భారత్లో. ఇదే మొదటిసారి, ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. సో ఇది 2022లో భారత్లో అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి ఫుట్బాల్ సమాఖ్య ధృవీకరించింది భారత్లో జరగబోతోంది అని చెప్పి. ఓకే, ఇది భారత్లో జరగడం మొదటిసారి. ఓకే, నగర్ 1 పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రకాష్ జవదేకర్ గారు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. నగర్ 1 పథకాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రకాష్ జవదేకర్ గారు, ఫారెస్ట్ మినిస్టర్ అయితే ఉన్నారు కదా, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు. సో ఈ నగర్ 1 అనే పథకాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ఈ నగర్ 1 పథకం అని చూసుకుంటే పట్టణాల్లో 200 అడవుల్ని అభివృద్ధి చేయడం, అలాగే అటవీకి సంబంధించి ఒక మూవీ తీయడం, ఒక సినిమా తీయడం. ఓకే, సినిమా అటవీని ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తున్నాం అనే దాన్ని చూపిస్తూ ఒక సినిమా తీయడం, అలాగే 200 పట్టణానికి సంబంధించిన అడవులను అభివృద్ధి చేయడం ఈ పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. నగర్ 1కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఈరోజు ప్రకాష్ జవదేకర్, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అయితే ఇక్కడ స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలోని అంబార్నామా నదిలో ఆయిల్ లీక్ అయింది అంటే రష్యాలోని అంబార్నాయా అనే నదిలో ఇక్కడ ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరిగింది. అంబార్నాయా నదిలో ఇక్కడ రష్యాలో ఈరోజు చూసుకుంటే ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరిగింది. సో దీంతో రష్యాలో ఎమర్జెన్సీ అయితే ప్రకటించడం జరిగింది. ఇది పర్యావరణానికి చాలా ప్రమాదకరం అని చెప్పి కూడా ఇక్కడ రష్యా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. చాలా రకాల జంతువులు కానీ, సో ఇక్కడ చేపలు కానీ చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇక్కడ రష్యా అయితే ఎమర్జెన్సీ అయితే ప్రకటించడం జరిగింది. సో ఏ నదిలో ఈ ఆయిల్ లీక్ అయింది అని చూసుకుంటే అంబార్నాయా నదిలో. ఓకే, రష్యాలోని అంబార్నాయా నదిలో ఈ విధంగా ఆయిల్ అయితే లీక్ అవడం జరిగింది. ఇది పర్యావరణానికి చాలా ప్రమాదకరం అని కూడా ఆ గవర్నమెంట్ అలాగే పర్యావరణ శాఖలు అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ ఆయుష్ మినిస్ట్రీ కోవిడ్-19 కోసం ఏ మందును సూచించింది అంటే అర్సేనియం ఆల్బమ్ 30 అనే మందును అయితే సూచిస్తుంది భారత్ ఆయుష్ మినిస్ట్రీ అయితే. ఆయుష్ శాఖ చూసుకుంటే ఇక్కడ అర్సేనియం ఆల్బమ్ 30 అని చెప్పి ఒక మందును అయితే సూచిస్తుంది. సో దీనిని వాడాలి అని చెప్పి. బట్ ఇక్కడ ఎటువంటి ఆధారాలు అయితే లేవు, కరోనా దీనివల్ల క్యూర్ అవుతుంది అని చెప్పి ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ ఇక్కడ భారత్ ఆయుష్ మినిస్ట్రీ కోవిడ్-19 కోసం ఈ మందును అయితే సూచిస్తుంది, అర్సేనియం ఆల్బమ్ 30 అనే మందును. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 5. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ బయోడైవర్సిటీ డే, జూన్ 5. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం వేడుకలు కొలంబియా దేశంలో అయితే జరుగుతున్నాయి. కొలంబియా దేశం అయితే ఇక్కడ ప్రాతినిధ్యం అయితే వహిస్తోంది కొలంబియాలో. అలాగే దాంతోపాటు జర్మనీ కూడా కలిసి 2 దేశాలు కలిసి అయితే ఇక్కడ నిర్వహిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే కొలంబియా దేశం అలాగే జర్మనీ 2 దేశాలు కలిపి ఇక్కడ పర్యావరణ సంవత్సరానికి సంబంధించిన వేడుకలు అయితే నిర్వహిస్తున్నాయి. కొలంబియా క్యాపిటల్ చూసుకుంటే బెసోటో, అలాగే దీనికి సంబంధించిన కొలంబియాకి సంబంధించిన కరెన్సీ చూసుకుంటే పెసో, జర్మనీకి సంబంధించిన క్యాపిటల్ బెర్లిన్, అలాగే జర్మనీకి సంబంధించిన ఇక్కడ కరెన్సీ చూసుకుంటే యూరో. చైనాలో ఇది 2019లో అయితే నిర్వహించడం జరిగింది. 2019 వేడుకలు ఎక్కడ జరిగాయంటే చైనాలో జరిగాయి. 2018 వేడుకలు ఎక్కడ జరిగాయంటే భారత్లో జరిగాయి. 2019 థీమ్ చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్, 2019 థీమ్ వచ్చి ఎయిర్ పొల్యూషన్, 2020 థీమ్ వచ్చి సెలబ్రేట్ బయోడైవర్సిటీ అనేది 2020కి సంబంధించిన థీమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2020కి సంబంధించిన థీమ్ చూసుకుంటే సెలబ్రేట్ బయోడైవర్సిటీ. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే మీరు ఇప్పుడు దీన్ని వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేశారంటే అక్కడ ఏదో ఒక వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఆ వెబ్సైట్లో ఏదో పాతది ఉంటుంది. దాన్ని పెట్టి మీరు మళ్ళీ కామెంట్స్లో 2020 బయోడైవర్సిటీ థీమ్ ఇది కాదు అని చెప్పి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. నేను అదే పనిగా మొత్తం అఫీషియల్గా చూసిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయదండి, మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎగ్జాక్ట్ అక్యురేట్ డేటా తీసుకొని మీకు ఈ అప్డేట్స్ అనేది ఇస్తున్నాను. ఓకే,
2020కి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ చూసుకుంటే, నేపథ్యం చూసుకుంటే సెలబ్రేట్ బయోడైవర్సిటీ. 2019 వచ్చి ఎయిర్ పొల్యూషన్. ఓకే, ప్రపంచ ఎకనామిక్ ఫోరం తదుపరి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించనున్నట్లు ప్రకటించింది అంటే దావోస్లో అయితే ఇక్కడ ప్రపంచ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి తదుపరి శిఖరాగ్ర సమావేశం అయితే నిర్వహించబోతోంది. ఎక్కడ అంటే దావోస్లో. దీనికి సంబంధించిన థీమ్ చూసుకుంటే ద గ్రేట్ రీసెట్ అనేది ఇక్కడ దీనికి సంబంధించి థీము. అలాగే దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, ఏ యునిక్ ట్విన్ సమ్మిట్ అని కూడా దీనికి సంబంధించి పెట్టడం జరిగింది. ఇది 51వ వార్షిక సమావేశం, 51వ ఎకనామిక్ ఫోరం సంబంధించిన సమావేశము. దీనికి సంబంధించి థీమ్ ద గ్రేట్ రీసెట్, అలాగే నేమ్ వచ్చి దీనికి సంబంధించి ఒక పేరు కూడా పెట్టారు వాళ్ళు, ద యూనిక్ ట్విన్ సమ్మిట్ అని చెప్పి కూడా ఇక్కడ దానికి పేరు అయితే పెట్టడం జరిగింది. ఇది దావోస్లో అయితే జరగబోతోంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కోహోలా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని చూసుకుంటే పాకిస్తాన్ మరియు చైనా చూసుకుంటే కోహాలా అనే జల విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించిన ఒప్పందం అయితే ఈ రెండు దేశాల మధ్య అయితే జరిగింది. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అయితే నిర్మించబోతున్నారు. దీనిని చైనా రూపొందిస్తోంది. దీని మొత్తం చైనా అయితే ఖర్చులు కానీ దీనికి సంబంధించి మొత్తం చైనానే కడుతోంది. ఇది జీలం నది పైన అయితే నిర్మించబోతున్నారు. దీనివల్ల పాకిస్తాన్కు 5 బిలియన్ యూనిట్ల విద్యుత్ అయితే ఉత్పత్తి అవ్వనుంది. ఓకే, 5 బిలియన్ యూనిట్ల విద్యుత్ అయితే ఉత్పత్తి అవ్వనుంది. దీన్ని చైనా అయితే నిర్మించబోతోంది. దీనికి సంబంధించి ఎక్కడ నిర్మించబోతున్నారంటే జీలం నది పైన. ఎక్కడ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అయితే దీనిని అయితే నిర్మించబోతున్నారు. పాకిస్తాన్ చూసుకుంటే ఇక్కడ చైనాని గుడ్డిగా నమ్ముతోంది. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక ఇష్యూ కూడా జరిగింది పాకిస్తాన్లో. ఎవరో ఇద్దరు చైనీస్ చూసుకుంటే పోలీసులని బెదిరించినా కూడా అక్కడ ఎటువంటి చట్టపరమైన నిర్ణయాలు అయితే తీసుకోలేదు. సో గుడ్డిగా పాకిస్తాన్ చూసుకుంటే చైనానైతే నమ్ముతోంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఈ రెండు దేశాల మీద ఒక ఒప్పందం కూడా జరిగింది. సో కోహాలా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒప్పందం అయితే జరిగింది. దీన్ని మొత్తం చైనా అయితే నిర్మించి ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి ఇది చెప్పాను కదా, జీలం నది పైన అయితే నిర్మించబోతున్నారు. ఓకే, సో ఇదే విధంగా పాకిస్తాన్ ఒకటే కాదు, చైనా చూసుకుంటే నేపాల్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ, అలాగే శ్రీలంకలో చూసుకుంటే ఒక పోర్ట్ కానీ, సో ఈ విధంగా చాలా దేశాలకు సహాయం అందిస్తోంది. కానీ వాళ్ళు రీసెంట్గా మనం చూసుకుంటే శ్రీలంకలో ఆ పోర్ట్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు అమౌంట్ చెల్లించలేదని చెప్పి ఆ పోర్ట్ని కూడా ఆక్రమించుకున్నారు. సో పాకిస్తాన్ ఇక్కడ ఫ్యూచర్లో ఇదే జరిగిపోయే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళేమి ఊరికి కట్టి ఇవ్వరు. దీనికి సంబంధించి లోన్ అమౌంట్ అనేది వాళ్ళు కడుతూ ఉండాలి, ఇన్ని ఇయర్స్లో కడుతూ ఉండాలి. ఓకే, సో కట్టలేదంటే ఈ ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు ఓన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ సంబంధించి అమౌంట్ అనేది పెట్టేశారు. ప్రజెంట్ ఆ విధంగానే శ్రీలంకలో అయితే పెట్టేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేసే అంతర్జాతీయ కూటమికు భారత్ ఎంత సాయం ప్రకటించిందంటే 113 కోట్లు అయితే సాయం అయితే ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ డాలర్స్లో చెప్పాలంటే 1.5 కోట్ల డాలర్లు అయితే ప్రకటించింది. చైనా దీనికి సంబంధించి 2 కోట్ల డాలర్లు అయితే ఇవ్వనుంది. ప్రపంచ వ్యాక్సిన్ శిఖరాగ్ర సదస్సును బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్లో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, వైరస్ నివారణ వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ఇక్కడ అంతర్జాతీయ కూటమికి భారత్ అయితే 113 కోట్లు అంటే 1.5 crore డాలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చైనా చూసుకుంటే 2 కోట్ల డాలర్లు అయితే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా 8 ఏళ్లలో ఎన్ని పులులు మరణించినట్లు పులుల సంరక్షణ సంస్థ వెల్లడించింది అంటే 750 పులులు మరణించినట్లు ఈరోజు ఈ పులుల సంరక్షణ సంస్థ డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో అత్యధికంగా మధ్యప్రదేశ్లో చూసుకుంటే 101 పులులు అయితే మరణించాయి. అయితే గత 4 సంవత్సరాలలో 2226 ఉన్న పులుల సంఖ్య 2976కి పెరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో 4 సంవత్సరాలలో 750 పులులు జన్మించాయి. అలాగే 7 సంవత్సరాలలో చూసుకుంటే 8 ఏళ్లలో చూసుకుంటే 700 పులులు మరణించినట్లు ఇక్కడ పులుల సంరక్షణ సంస్థ అయితే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిలయన్స్ జియో కంపెనీలో
అబుదాబికి చెందిన ఏ కంపెనీ పెట్టుబడి పెట్టింది అంటే ముబాదులా అనే కంపెనీ రిలయన్స్ జియోలో ఇక్కడ పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ పూర్తి వివరాలు చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చెందిన జియో ప్లాట్ఫామ్లోకి పెట్టుబడులు భారీగా అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్, సిల్వర్ లేక్ అంటే మనం రీసెంట్గానే చూసుకున్నాం, ఫేస్బుక్, సిల్వర్ లేక్ వంటి బడా కంపెనీలు అయితే ఇక్కడ దాంట్లో పెట్టుబడులు అయితే పెట్టాయి. సో ఇప్పుడు చూసుకుంటే 9,093.6 కోట్ల పెట్టుబడులను 1.8% వాటాను ఇక్కడ ముబాదులా కంపెనీ, అబుదాబికి సంబంధించిన ముబాదులా కంపెనీ అయితే పెట్టుబడి అయితే పెట్టింది. సో ఇక్కడ రిలయన్స్లో చాలా పెట్టుబడులు అయితే వస్తున్నాయి. రీసెంట్గా ఫేస్బుక్, సిల్వర్ లేక్ అయితే పెట్టాయి. ఇప్పుడు చూసుకుంటే ముబాదులా కంపెనీ అయితే పెట్టబోతోంది. అదేవిధంగా ఐడియా వోడాఫోన్ కంపెనీ ఉంది కదా, దాంట్లో కూడా గూగుల్ అయితే పెట్టుబడులు పెట్టబోతోంది అని సమాచారం ఉంది, కానీ ఇంకా పెట్టలేదు. సో ఇక్కడ రిలయన్స్ జియోలో మాత్రం ముబాదులా కంపెనీ అయితే పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ ఎంత ఆర్థిక సాయం ఇస్తారు అని చూసుకుంటే 10,000 రూపాయలు సో నిన్న ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరానికి గాను. సో 4 నెలలు టైం అయితే ఉంది ఇవ్వడానికి. బట్ కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళు ఆటోలు కానీ క్యాబ్లు కానీ నడపలేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ముందుగానే వాహన మిత్ర అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 10,000 రూపాయలు అనేది ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు నిన్ననే వాళ్ళ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే దీని గురించి ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని భారత్ ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా ఎవరు నియమితులయ్యారంటే రవి కోటా గారు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా అయితే నియమితులవ్వడం జరిగింది. ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా. ఈయన కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేసి ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది. ఈయన 1993 అస్సోం క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, శ్రీకాకుళం జిల్లా వ్యక్తి. బట్ ఇక్కడ 1995 ఐఏఎస్ అస్సోం క్యాడర్లో అయితే వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా అమెరికాలో అయితే వర్క్ చేయబోతున్నారు రవి కోటా గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకాన్ని ఏ పేరుగా మార్చారు అని చూసుకుంటే అనంత వెంకటరెడ్డి హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకంగా అయితే పేరు మార్చడం జరిగింది. ఓకే, హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకం ఉండింది కదా, సో దానికి అనంత వెంకటరెడ్డి అని చెప్పి ఇక్కడైతే పేరు పెట్టడం జరిగింది. అనంత వెంకటరెడ్డి హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకం అని అయితే పేరైతే పెట్టడం జరిగింది. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్టెల్లో అమెజాన్ ఎంత శాతం వాటా కొనుగోలు చేసిందంటే 5%. సో అమౌంట్లో చెప్పాలంటే 15,000 కోట్లు పెట్టుబడి అయితే దీనికి సంబంధించి ఎయిర్టెల్లో అమెజాన్ అయితే పెట్టుబడులు అయితే పెట్టబోతోంది. ఇప్పుడే మనం జియో గురించి మాట్లాడుకున్నాం. జియోలో ఫేస్బుక్, సిల్వర్ లేక్ అలాగే ముబాదులా కంపెనీ అయితే పెట్టుబడులు అయితే పెట్టింది. ప్రజెంట్ చూసుకుంటే ఎయిర్టెల్ కంపెనీలో చూసుకుంటే అమెజాన్ అయితే పెట్టుబడులు అయితే 5% పెట్టనుంది. నెక్స్ట్ ఐడియా వోడాఫోన్లో చూసుకుంటే గూగుల్ అయితే పెట్టుబడులు పెట్టనుంది. బట్ ఇంకా ఎగ్జాక్ట్గా పెట్టలేదు, ఆ డేటా అనేది రాలేదు. సో ఇండియన్ టెలికమ్యూనికేషన్ కంపెనీలో చూసుకుంటే భారీగా పెట్టుబడులు అయితే వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, మే కరెంట్ అఫైర్స్ టెస్ట్, అలాగే ఈ వీడియో కింద మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. సిఐఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే ఉదయ్ కొటాక్. అంతర్జాతీయ అమాయక పిల్లల దురాక్రమణ రోజు జూన్ 4. ప్రపంచ పారిశ్రామికవేత్తగా 2020 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారంటే కిరణ్ మజుందార్ షా. సెప్టెంబర్ 2020కు వాయిదా పడ్డ G7 సభ్యుల దేశాల వార్షిక సమావేశం అధ్యక్ష వహిస్తున్న దేశం అమెరికా. ఫుట్బాల్ 2022 ఆసియా మహిళల కప్కు ప్రాతినిధ్యం ఇవ్వనున్న దేశం భారత్. నగర్ వన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రకాష్ జవదేకర్. ఏ దేశంలోని అంబార్నయ నదిలో ఆయిల్ లీక్ అయిందంటే రష్యా. భారత్ ఆయుష్ మినిస్ట్రీ కోవిడ్-19 కోసం ఏ మందును సూచిస్తుంది అంటే ఆర్సేనియం ఆల్బమ్ 13. ప్రపంచ పర్యావరణ దినోత్సవం